ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ అనమాట. ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్య ప్రకటన, ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 2025 సంవత్సరానికి గాను దేశీయంగా అత్యంత ముఖ్యమైనటువంటి బ్యాంకులు డొమెస్టిక్ సిస్టమ్, ఇక మిక్మిల్లీ ఏదైతే ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటే ఇందులో వచ్చేసి జాబితాలో ఎస్ఐబిఎస్ ప్రకటించింది. మరోసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారు ఏంటంటే, హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా ఐసిఐసి బ్యాంకులు ఇందులో చోటు దక్కించుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన బ్యాంకులుగా దీన్ని ఆర్బీఐ ధృవీకరించింది అనమాట. అంటే వీటిని అత్యంత సురక్షితమైన బ్యాంకులుగా గుర్తించింది. డిఎస్ఐబి అనగాలుగా గుర్తించింది బ్యాంకులు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యమైనవి. అంటే వీటిలో ఏమైనా వైఫల్యం సంబంధించిన ఏదైనా సమస్య తెలిస్తే అప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించగలదు. కాబట్టి అందుకే ఈ బ్యాంకుల స్థిరత్వం నిర్ధారించేందుకు ఆర్థికంగా పరంగా అన్ని ఆటంకాలు తట్టుకునేందుకు గాను రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలు కూడా వీటిలో కాస్త కఠినంగా అయితే ఉంటాయన్నమాట. ఈ బ్యాంకులకు సంబంధించి ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా 2014లో తొలిసారిగా ఆర్బీఐ ఈడీ అనగా సిబ్ ఫ్రేమ్వర్క్ ప్రవేశపెట్టింది. 2015 నుంచి దేశంలో సంస్థలన్నీ కూడా గుర్తిస్తుంది. బ్యాంకుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా దీన్ని ఆర్బీఐ రూపొందిస్తుంది అనమాట. మొదటిసారిగా ఇందులో ఎస్బీఐనే అదే సంవత్సరంలో చేరింది. తర్వాత 2016లో ఐసిఐసిఐ బ్యాంక్ చేరింది. 2017లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిస్టులు అయితే చేరింది అనమాట. ఇక్కడ ఈ బ్యాంకులకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే అప్పుడు ప్రభుత్వం దీన్ని రక్షించేందుకు గాను ప్రయత్నం చేయాల్సి అయితే ఉంటుంది. బ్యాంకులన్నీ గుర్తించే ప్రక్రియలో ఇవి అధిక స్థాయి మూలధనాన్ని కలిగి ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1 CET1 అనగా మూలధన నష్టాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రిస్క్ తట్టుకునేలా ఉండాలన్నమాట. అంటే సురక్షితంగా బ్యాంకులు ఉండాలంటే ఎలాంటి ఆర్థికపర ఇబ్బందులు లేకుండా తగినంత మూలధనం కలిగి ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. CET1 అంటే బట్టే ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోగల సురక్షితమైన కావా అని తెలుస్తుంది. ఆర్బీఐ డేటా ప్రకారం ఎస్బీఐ 0.80%, హెచ్డిఎఫ్సి 0.40%, ఐసిఐసి సంబంధించి ఏదైతే ఉందో బ్యాంకు 0.20% ఉంటుంది. ఇది రిస్క్ వెయిటెడ్ లాస్తుల్లో అదనపు CET1ను సూచిస్తుంది. ఇది బ్యాంకుల ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని చెప్తున్నారు. ఈ బ్యాంకులు అత్యంత సురక్షితమైనగా నమ్మొచ్చు అని దాని ప్రకారం ఆయన బ్యాంకులో డబ్బులు దాచవచ్చు లేదా అనేది నిర్ణయించుకోవచ్చు అనమాట. సో ఇవి సురక్షితమైన బ్యాంకులు అనమాట. అకౌంట్లో డబ్బులు దాచుకోవాలన్నా అకౌంట్ ఈ కస్టమర్లకు సంబంధించి ఆర్బీఐ నుంచి కీలకంగా ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేశారనమాట. ఈ అకౌంట్లో